విన్నర్. ఫ్రెండ్స్, తండ్రి విషయంలో తన కొడుకు మనసు మార్చుకున్న తర్వాత విజయ్ భావోద్వేగానికి ఆకాశమే హద్దు. అసలు ఏం జరిగిందనేది కనుక చూస్తే, నిజానికి విజయ్‌కి అలాగే తన భార్యకి 2021 నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే 1999లో వీళ్ళిద్దరి పెళ్ళైంది. ఎవరిది? విజయ్‌ది, సంగీతది. అంటే ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అయింది. దాదాపుగా ఒక 4 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. అలాగే కొడుకు విజయ్‌కి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 26వ సంవత్సరం నడుస్తుంది. అయితే తను లండన్‌లో అలాగే పెద్ద పెద్ద విదేశాల్లో తను చాలా మంచిగా డైరెక్టర్ కోర్స్, ప్రొడక్షన్, స్కిల్ సెట్ అలాగే సినిమా ప్రపంచానికి, సినిమా ఫీల్డ్‌కి సంబంధించిన అన్ని కోర్సులు నేర్చుకున్నాడు. నిజానికి తెలుగులో తను రావాలి. సందీప్ కిషన్ ఒక హీరోగా, తను ఒక డైరెక్టర్‌గా రావాలి. కానీ ఈలోపు ఏమైంది అంటే, విజయ్‌కి తన భార్యకి మధ్య మనస్పర్ధలొచ్చాయి, త్రిష కారణంగా. దాంతో కొడుకు తల్లి వైపు ఉన్నాడు. తల్లిని తన తండ్రి అర్థం చేసుకోవటం లేదు అనేసి, అలాగే తన తల్లి విషయంలో విజయ్ కరెక్ట్‌గా ప్రవర్తించటం లేదని కోపం వచ్చి, ఇక తన తండ్రితో తనకి వద్దు అని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు. అక్కడితో అయిపోయి ఉంటే బావుండేది. కానీ ఆ తర్వాత అసలు విజయ్ పేరేంటంటే జోసెఫ్ విజయ్. తన కొడుకు పేరేంటి అంటే సంజయ్ జోసెఫ్ విజయ్. అయితే మామూలుగా రికార్డ్స్‌లో, డాక్యుమెంట్స్‌లో, తన సర్టిఫికేట్స్‌లో, 10థ్ సర్టిఫికేట్స్‌లో అవే ఉంటాయి. తనేం చేశాడు, పాస్‌పోర్ట్ దగ్గర నుంచి సాధారణంగా మనం పేరు మార్చాలనుకోండి, ఏం చేయాలి అంటే, మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పర్మిషన్ లెటర్ ఇవ్వటమే కాకుండా, వాళ్ళు ఆమోదించిన తర్వాత 3, 4 న్యూస్ పేపర్‌లో మేము పేరు మారుస్తున్నాం అని చెప్పేసి ప్రకటన ఇవ్వాలి. అయితే తన తండ్రి పేరు గూడా తనకి పెట్టుకోవడం ఇష్టం లేక, తన తండ్రి పేరు తీసేయాలని చెప్పేసి తను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కోరుకున్నాడు. అంతే కాకుండా తను తన తండ్రి అంత అద్భుతమైన మెజారిటీతో గెలిసి కనీసం అంటే కనీసం ఒక్కసారి గూడా తన తండ్రికి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తను కూడా రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పుట్టిన 2 పిల్లలు, అలాగే రేణు దేశాయ్ సెపరేట్‌గానే ఉంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత తన కొడుకు అఖిరానందన్ తనకి కుడి భుజంగా మారాడు. కానీ విజయ్ కొడుకు సంజయ్ మాత్రం అస్సలు ఆ ప్రేమను చూపించలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు కథ మారింది. ఎప్పుడైతే తమిళనాడు రాష్ట్ర ప్రజలు తనని పట్టం కట్టారో, ఇక అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన తండ్రి తన కోసం ఎంత త్యాగాలు చేశాడో చెప్తే ఇక మనసు మార్చుకున్నాడు సంజయ్. ఇక తన పేరుని కాదు, తనని ఏమి మార్చనని చెప్పాడు. సోషల్ మీడియాలో అన్‌ఫాలో లాంటివి ఏం పెట్టుకోకుండా, ఇక తన తండ్రే తనకు సర్వస్వం, తన తండ్రి లేనిదే తనకేమీ లేదు అని చెప్పి హుటాహుటిన తన తండ్రిని కంగ్రాచ్యులేట్ చేయడం కోసం లండన్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. అయితే ఈ రకంగా తన తండ్రికి సారీ చెప్పాడు. ఎంతగానో కుమిలిపోయాడు విజయ్. ఎందుకనంటే భార్య విషయంలో ఏ భర్త అయినా సరే, సరే నువ్వేంటి దూరంగా ఉంటే ఉండు, దగ్గరైతే అవ్వు అలాంటి ఆలోచన ఉంటారు గానీ, పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి తండ్రికైనా అదొక బలహీనతే. అందులో కొడుకు సంజయ్ అంటే చాలా ఇష్టం. కొడుకు సంజయ్ దర్శకత్వంలో విజయ్ నటించాలని ఎన్నో కలలు కన్నాడు. ఇక కూతురంటే పంచప్రాణాలు. చనిపోయిన తన చెల్లె తనకి గుర్తొస్తుందని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు. అటువంటి కొడుకు "నువ్వు నా తండ్రిగా నాకొద్దు నువ్వు" అని పేరు మార్చుకుని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసి దూరం పెడితే ఏ తండ్రికి బాధ ఉండదు. కానీ ప్రమాణ స్వీకారం జాప్యం అవ్వచ్చేమో కానీ, కొడుకు మనసులో స్థానం మాత్రం మళ్ళీ తిరిగి దక్కించుకున్నాడు విజయ్. నెమ్మదిగా అయినా కూడా తన లైఫ్‌ని తనే చక్కదిద్దుకున్నాడు. అయితే పాస్‌పోర్ట్ దగ్గర నుంచి అన్నిట్లోనూ కూడా తను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసినవన్నిటిని కూడా క్యాన్సిల్ చేశాడు. క్షణికావేశంలో నేను చేసిన తప్పుని మా నాన్న క్షమిస్తారని కోరుకుంటున్నాను అంటూ ప్రాధేయపడ్డాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.